పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేదెలా, దాయాదిని దారికి తెచ్చేదెలా? సర్జికల్ స్ట్రైక్స్ సరిపోలేదు. బాలకోట్లో 3 పగిలేలా దెబ్బ కొట్టినా తిక్క కుదరలేదు. 4 యుద్ధాల్లో ఓడించినా బుద్ధి రాలేదు. ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతుంది పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్ ను చావు దెబ్బ తీయాలని యావత్ భారతం కోరుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహ రచనలో భారత ప్రభుత్వం తలమునకలైంది. ఇవాళ వరుసగా 3 సమావేశాలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్న కూడా వరుసగా మీటింగ్స్ జరిగాయి. అన్నింట్లోనూ ప్రధాన చర్చ పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, పాకిస్తాన్ వ్యవహారం గురించే. ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తున్న పాక్ ను అష్టదిగ్బంధం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. నిన్నటి మీటింగ్ లో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇవాళ కూడా వరుసగా సమావేశాలు నిర్వహించారు. పాక్ ను దారికి తీసుకురావడానికి మరిన్ని చర్యలు తీసుకునే దిశగా కీలక సమావేశాలు జరిగాయి. ముందుగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. సరిహద్దుల్లో భద్రత, సైనిక సన్నద్ధతపై చర్చించారు. ప్రధానమంత్రి నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. మాజీ చీఫ్ అలోక్ జోషిని ఆ బోర్డుకు చైర్మన్ గా నియమించింది. ఆయనతో పాటు 6 సభ్యులున్నారు. మాజీ ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి బి వెంకటేష్ వర్మలను ఎన్ఎస్ఏబిలో సభ్యులుగా నియమించింది. నిన్న సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశమయ్యారు. ఆ మీటింగ్ లో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే భారత్ సంకల్పమన్న మోడీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, టార్గెట్, టైమింగ్ ఇలా నిర్ణయాలన్నింటినీ సైన్యానికి అప్పగించారు. ఆ సమావేశం జరిగిన మరుసటి రోజే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించింది. అది పూర్తయిన తర్వాత సూపర్ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సాధారణ పరిపాలనా అంశాలపై చర్చించారు.